ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన మాజీ సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం. మీ భర్త ఎవరో చెప్పండి అంటూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు జారీ చేసిన శివశంకర్ చలువాది. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ had sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the state. The biggest damage was done to the brand AP. No noteworthy companies came forward to invest in the state. The corrupt practices at all levels, coupled with weaponization of instruments of governance across revenue earning departments for personal gains, sabotaging of checks and balances, made several state institutions and private companies defunct and forced the existing enthusiastic investors and entrepreneurs to move out of Andhra Pradesh to other states. The uncertain environment which rocked the confidence of the people in general and investors in particular started showing impact on the state finances, leaving them in a mess. Fiscal prudence was abandoned. Expenditure was beyond means in spite of limited revenue growth, and debt and liabilities rose sharply. Financial management is manifested by diversion of funds, higher taxation despite high inflation, increase in power sector liabilities, neglect of capital expenditure, which eventually resulted in slowing down of the economy. The enormous gap in resources was sought to be met repeatedly by borrowings through corporations and forcing them to spend on government expenditure, and in the process weakening the corporations. In view of the inordinate delay in clearance of the bills due to strained financial position of the state, many vendors and contractors have approached the High Court of Andhra Pradesh for relief and filed cases against the government. About 25,000 cases have been filed for bill payments, which is unprecedented. The sheer number of contempt cases with personal. విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటనలను జగన్ గవర్నర్ కు వివరించారు. అంతేకాదు ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా గవర్నర్ కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్దరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది.
అసెంబ్లీ భవనంలో టీడీఎల్పీ భేటీ మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. మీ భర్త ఎవరో చెప్పండి అంటూ దేవాదాయ శాఖ కమిషనర్ శాంతికి నోటీసులు జారీ చేశారు. రికార్డుల్లో భర్త పేరు మదన్ మోహన్ గా పేర్కొన్నారంటూ శాంతికి నోటీసులు అందించారు. మీడియా సమావేశంలో భర్త పేరు మరొకటి చెప్పడంపై వివరణ కోరింది ప్రభుత్వం. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతిపై కొత్తగా 9 అభియోగాలు నమోదు చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో మరొక యువతి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. విజయవాడ పాయకపురంలోని రాధానగర్లో ప్రభుత్వ ఎస్సీ వసతి గృహంలో ఉంటున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సుంకర లక్ష్మి శనివారం ఉదయం హాస్టల్ నుండి కళాశాలకు వెళ్తానని హాస్టల్ వార్డెన్ కు చెప్పి మరలా తిరిగి రాలేదు. సాయంత్రం గడుస్తున్న హాస్టల్ కు రాకపోవడంతో కాలేజీకి వెళ్లిన వార్డెన్ కళాశాల సిబ్బందిని అడగగా రాలేదని చెప్పారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులకు వార్డెన్ సమాచారం అందించగా విద్యార్థిని తల్లి గుణమ్మ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చర్యలు చేపట్టారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. ప్రతిరోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూర్చున్నారు. జగన్ తో మాట్లాడేందుకు రఘురామకృష్ణంరాజు ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరు పక్కపక్క సీట్లలో కూర్చోవడం ఆసక్తి రేకెత్తించింది. జగన్ తో రఘురాజు కాసేపు ముచ్చటించారు. అయితే జగన్ తో ఆర్ఆర్ఆర్ ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా జిల్లాను తడిపేస్తున్న వర్షం కాస్తంత నెమ్మదించింది. జిల్లాలో అత్యధికంగా తిరువూరు మండలంలో 7.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా జీకొండూరు, కంచికచర్ల, విజయవాడ రూరల్, తూర్పు, ఉత్తరం మండలాల్లో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తిరువూరు 7.6, ఏకొండూరు 4.0, చందర్లపాడు 1.0, నందిగామ 0.8, నందిగామ 0.8, ఇబ్రహీంపట్నం 0.8, విజయవాడ సెంట్రల్ 0.8, విజయవాడ పశ్చిమం 0.8, జీకొండూరు 0.6, కంచికచర్ల 0.6 వర్షం కురిసింది. వర్షాలకు అంటు వ్యాధులు ఎక్కడ ప్రబలుతాయో అని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనపైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తీవ్రంగా కలత చెందారన్నారు. రివర్స్ టెండరింగ్ తో తీవ్ర నష్టం జరిగిందన్నారు. ప్రతీకార రాజకీయాల వల్ల పెట్టుబడులు ఆగిపోయాయన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పారు. Steeply from 26.4% to 3.4%. Lower share of capital expenditure to public debt occurred during the period 2019 to 24 is a clear indicator that the government met revenue expenditure also through borrowed funds. The CAGR in per capita debt has been higher at 14%, while the CAGR in per capita income is only 9.7%. This reflects the fiscal profligacy of the previous regime as no capital formation took place. The Amaravati capital region, envisioned as the focal point of growth for the nascent state of Andhra Pradesh, was totally destroyed.
With an attempt to scrap the Amravati dream, the government confused the people with its malicious 3 capital cities idea under the guise of decentralized governance. During the period 2019-24, no irrigation project, no industries, no infrastructure relating to roads, buildings, hospitals, drinking water was taken up. Cancellation of MOUs in energy sector and other infrastructure projects further demonstrated the negative attitude of the government. Such disastrous decisions, unmindful of consequences, have led to unrest amongst the youth and job aspirants. Prevalence of uncertain environment has eventually led the youth towards addiction of illegal substances, causing a drug menace. The mental unrest and agony. పెద్దవాగు ముంపు ప్రాంతాలకు గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచించారు. పెద్దవాగు గండిపడి మునిగిపోయిన ప్రాంతాలు, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రజానీకాన్ని ఆదుకోవాలంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య తదితరులతో కూడిన సిపిఐ ప్రతినిధి బృందం పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని పెద్దవాగు ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. చాలా చోట్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని చోట్ల పట్టణాల్లో కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటే ఇక్కడ మన ముంపు మండలాల్లో వేలేరుపాడు, కుకునూరు ఈ మండలాల్లోనేమో ఈ పెద్దవాగు ప్రాజెక్టు తెగిపోవడం వల్ల చాలా నష్టం జరిగి వేల కుటుంబాలు వాళ్ళందరూ కూడా నిరాశ్రయులయ్యారు. పంట పొలాల్లో కూడా ఇసుక మేటలేసి వారు కూడా నష్టపోయారు. మరి 2 ప్రభుత్వాలు కూడా స్పందించాయి. నిన్న మన ఆంధ్ర రాష్ట్ర మంత్రి పార్శ్వర్థి గారు వచ్చి విజిట్ చేశారు. ఇవాళ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా, ఆయన కూడా స్థానికుడే, ఆయన కూడా వచ్చి విజిట్ చేశారు ఇప్పుడే మాకంటే ముందుగా. 2 ప్రభుత్వాలు కూడా స్పందించాయి, చాలా సంతోషము. కానీ ఏదేమైనా సరే ఈ ఎడతెగని వర్షాల వల్ల, ఈ తుఫాను వల్ల ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందుల్లో, నష్టాల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇంటి బాధల్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ మెంబర్ కూడా వచ్చిపోయారని చెప్పారు. కాబట్టి ఏమంటే వీళ్ళందరూ కూడా ఆదుకోవడానికి తక్షణంగా యుద్ధ ప్రాతిపదిక పైన ప్రజలను ఆదుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ సక్రమంగా నిధులు ఇవ్వనందువల్ల, ఆ గేట్లు కూడా తెరుచుకున్నందువల్ల చాలా చోట్ల ఇది జరుగుతాం. గతంలో సీఎం గారి సొంత జిల్లా కడప జిల్లాలోనే అప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు, పించా ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు ఒప్పుకుపోయి అక్కడ స్థానికంగా చాలా నష్టపోయారు. ఇక్కడ కూడా మేము వింటున్నది ఏమంటే దీన్ని మెయింటెనెన్స్కి సక్రమంగా నిధులు ఇవ్వలేదని చెప్పి, తర్వాత ఇక్కడ కూడా దీన్ని సరిగా చూడడం లేదని చెప్పి చెప్తా అన్నారు. కారణం ఏమంటే ఇందులో కింద ఆయకట్టు భూములన్నీ కూడా దాదాపు 90%. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు పెదవాగు ప్రాజెక్టు దీన్ని సందర్శించడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే మా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ గారు, జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య, అట్లాగే అందరూ వేలేరుపాడు, కుకునూరు మండలాలకు సంబంధించిన పార్టీ ప్రతినిధి వర్గం దీన్ని సందర్శిస్తూ ఉంది. ఇదేమో తల ఏమో తెలంగాణలో ఉంది, కింద బాడీ అంతా ఆంధ్రాలో ఉంది. అందుకోసం కేవలం ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు పాడవటం. దీనికి సంబంధించి దగ్గరగా ఒక 20,000 ఎకరాల భూమి సాగుకి లేకుండా పోవటం, మళ్ళీ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయకోకుండా ఆగితే ఆ 20,000 ఎకరాల భూమి బీడుపడే పరిస్థితి ఉంది. అందుకోసం తక్షణం ప్రభుత్వం దీన్ని మళ్ళీ కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ నీరు పోయిన కారణంగా దగ్గరగా 4 పంచాయతీల్లో 12-13 గ్రామాలు పూర్తిగా పాడైపోయినాయి ఉన్నాయి. పశువులు కొట్టుకుపోయినాయి, మేకలు కొట్టుకుపోయినాయి, మోటార్ సైకిళ్ళు కూడా మునిగిపోయినాయి, ఇళ్ళు పడిపోయినాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం
తక్షణం సహాయం చేసి ఆదుకోవాలని, ఇది పైగా గిరిజన ప్రాంతం అయిన కారణంగా తక్షణ సహాయం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. తొలి రోజు సమావేశాలు ముగిశాక మధ్యాహ్నం 2:30 అసెంబ్లీలోని కమిటీ నెంబర్ హాల్ 1లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు జరుగుతున్న కేబినెట్ సమావేశాల్లో విద్యారంగానికి పూర్తిగా చర్చించి విద్యారంగ బలోపేతం కోసం కేబినెట్ సమావేశం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ఈ ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన మాట మేరకు జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర కేబినెట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అందులో ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గా మేము కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం కూడా వెనకబడి ఉంది కాబట్టి ఎక్కువ శాతం విద్యారంగాన్ని కేటాయించి విద్యారంగాన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటికే చాలా హాస్టల్, సంక్షేమ హాస్టల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. కొత్త బిల్డింగ్స్ కూడా, పర్మనెంట్ బిల్డింగ్లు లేకుండా కూడా విద్యార్థులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త భవనాలకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము కోరుతున్నాం. కాబట్టి ప్రత్యేకంగా వసతి గృహాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా సపరేట్ గా వసతి గృహాలకే కేటాయించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. అదే పద్ధతిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాట వెంటనే ఆలోచించి చర్చించి ఈ కేబినెట్ సమావేశంలో ఆ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వ విద్యకు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు ప్రభుత్వ జీవో నెంబర్ 107, 108 గతంలో తీసుకొచ్చినటువంటి జీవోస్ని రద్దు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు ఆ జీవోని రద్దు చేసే పద్ధతిలో ఆలోచించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. అదే పద్ధతిలో అయితే 3, 4 తరగతులు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కి మెర్జ్ చేసే పద్ధతి ఉందో దాన్ని కూడా మేము రద్దు చేస్తామని చెప్పారు. ఆ జీవోను కూడా రద్దు చేయాలి. అదే పద్ధతిలో జీవో నెంబర్ 77ని తీసుకొని వచ్చినటువంటి గత ప్రభుత్వంలో పీజీ స్టూడెంట్స్ కి ఎవరికైతే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ని లేకుండా చేశారో దాన్ని కూడా రద్దు. ఏలూరుకు చెందిన క్రియాశీలక మృతుని కుటుంబానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా 5 లక్షల బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఏలూరు నియోజకవర్గం 50వ డివిజన్ వివి నగర్ కు చెందిన క్రియాశీలక సభ్యులు తేటకల కనకదుర్గ గోవర్ధన్ ట్రైన్ ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ మాజీ మంత్రి అంబటి సూటిగా ప్రశ్నించారు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాగా మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇప్పటివరకు ముచ్చుమర్రి బాలిక కేసును ఛేదించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, కథ నడుస్తూ ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని, ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్న ఈ పోలీస్ వ్యవస్థని.
హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాడిని దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు. వాడు అనుమానితుడని వాడు ఎరగొట్టారు. పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు. ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి. ఇది ఈనాడులో వచ్చింది, వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన మాజీ సీఎం జగన్. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న టీడీపీ శాసనసభ పక్ష సమావేశం. మీ భర్త ఎవరో చెప్పండి అంటూ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతికి నోటీసులు జారీ చేసిన శివశంకర్ చలువాది. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.